రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. పెద్దంబర్పేట దగ్గర కాల్పులు కలకలం రేపుతున్నాయి. అలాగే పోలీసులపై ఎదురు తిరిగారు పార్థ దొంగల ముఠ. పార్థ గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు యత్నం చేస్తున్నారు. అలాగే దాడికి తెగబడటంతో కాల్పులు జరిపారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. అలాగే పార్థ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్దంబర్పేట దగ్గర కాల్పులు కలకరం రేపుతున్నాయి. పోలీసులపై ఎదురు తిరిగారు పార్థ దొంగల ముఠ. పార్థ గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా దాడికి తెగబడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. పార్థ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, పక్కా సమాచారంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఒక దొంగల ముఠ ఔటర్ రింగ్ రోడ్ మీద ఉంది అనే సమాచారంతో అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు చేసినటువంటి ముఠ వారి మీదనే అటాక్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఎదురు కాల్పులు అయితే జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి కూడా ఇక్కడ గాయాలు కానప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తిగా కూడా దర్యాప్తు జరుగుతుంది. పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో అక్కడికి వచ్చినటువంటి నల్గొండ జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దానిలో అయితే 2 రౌండ్ల కాల్పులు అయితే జరిపారు. మహారాష్ట్రకు చెందినటువంటి పార్టీ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ పార్టీ గ్యాంగ్ హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యారు. వారు ఇక్కడ దోపిడీలకు పాల్పడబోతున్నారు అని పక్క సమాచారంతో ఇక్కడికి వచ్చినటువంటి నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అదేవిధంగా పార్టీ గ్యాంగ్ లో ఉన్నటువంటి ఇతర దుండగులు మధ్య కూడా తీవ్రమైనటువంటి పెనుగులాట జరిగింది. అయితే పోలీసులు వెంబడిస్తున్నారని గుర్తించినటువంటి పార్టీ గ్యాంగ్ వారి మీదనే కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ చోరీలకు పాల్గొనడంతో పాటు హైదరాబాద్, తెలంగాణలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక నేరాలకు పాల్పడినట్టుకైతే గుర్తించారు. రైట్ నౌ ఈ ముఠాకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో మా దొంగలందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వారిద్దరిని కూడా విచారిస్తున్నారు. వీళ్ళతో పాటు ఇంకా ఎంతమంది రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యారు, ఈ ముఠా సభ్యులంతా కూడా ఎక్కడున్నారు అనే దాని మీద పూర్తిగా కూడా ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.